అని కూడా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ రెవెన్యూలో జరిగినటువంటి కుంభకోణంలో సిట్ వేసి మొత్తం పూర్వాపరాలు బయటకు తీయాలని, దీని మీద ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని ఇంతటితో వదలం. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం మీద గట్టిగా లేవనెత్తుతాం. తప్పు మీది రైతులకు నోటీసులు ఇస్తున్నారు. రైతులకు ఎట్లా నోటీసులు ఇస్తారు? ఈ నోటీసులన్నీ వాపస్ తీసుకోవాలని. ఎందుకంటే రైతు డబ్బు కట్టిండు కనుకనే రిజిస్ట్రేషన్ చేసిండ్రు. మీ తప్పు మీదైతే శాపం రైతులకు ఎందుకు? పాపం మీది, శాపం రైతులక? ఈ నోటీసులు, రైతులకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని, తక్షణమే రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని, ఎవరైతే డబ్బులు తిన్నాడో వాళ్ళ దగ్గర కక్కించి అది ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి సార్, క్వశ్చన్ అది. అపెక్స్ కమిటీలో రేజ్ చేసి అడిగినాం, మేము హక్కులు కాపాడినాం. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2 సార్లు పెట్టించి తెలంగాణ నీటి హక్కులను కాపాడింది బీఆర్ఎస్, హక్కులను కాలరాస్తున్నది కాంగ్రెస్. కృష్ణా నదీ జలాలలో బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లలో మన వాటా కంటే ఎక్కువ మేము వాడినాం. కాంగ్రెస్ ప్రభుత్వం గత 12 ఏళ్ల నీటి వినియోగం చూస్తే ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ కృష్ణా రివర్. దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి, ఆధారాలతో సహా నేను చూపించడానికి సిద్ధం. బీఆర్ఎస్ హయాం కంటే కాంగ్రెస్ హయాంలో కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ నీటి వాటాను దక్కించుకోవడంలో, వాడుకోవడంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది.